వాక్య నిమిత్తము దేవుని సహాయం అడుగుదాము. సర్వశక్తి గల దేవ, కృపామయుడ, మీ శ్రేష్టమైన నామములకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయనా, ఇంతవరకు నీ ఆరాధనలో చక్కగా మమ్మల్ని సిద్ధపరిచినందుకై స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేసి నన్ను మరుగు చేసి ప్రభువా, నీవే నీ వాక్యంతో మాట్లాడించి తండ్రి, ప్రతి ఒక్క హృదయంలో నీ మాటలను ఆలోచింపజేసి వర్ధిల్ల చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. శత్రువులు అంటే తెలుసా మీకు? శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ శత్రువులు ఉన్నారా? ఎట్లా ఏర్పడతారు శత్రువులు? గొడవలు అన్నప్పుడు, చెప్పిన మాట వినప్పుడు, కొంతమంది కోపంతోనే ఊరికనే శత్రువులు ఏర్పరచుకుంటారు. కొంతమంది పగతో, కొంతమంది కక్షతో, కొంతమంది అసూయ చేత. ఊరికినే అక్కడ ఏముండదు, కోపంతో, అసూయతో, కక్షతో. కొంతమంది పదవుల కోసం శత్రుత్వం ఏర్పరచుకుంటారు, పదవుల కోసం. కొంతమంది కులముతో కూడా శత్రుత్వం ఏర్పరచుకుంటారు. వీళ్ళు ఉన్నవాళ్ళు, వీళ్ళు లేని వాళ్ళు, వాళ్ళతో మనకు పొత్తు కుదరదు అని. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏం జరుగుతుందంటే మతం మీద శత్రుత్వం ఏర్పడుతుంది. మీరు గమనించినారో లేదో కానీ, మనం ఊర్లలో పనులు చేసుకుంటున్నాం కండి, బయట యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చూస్తే బయట వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందంటే ఒక ద్వేషం కలుగుతుంది. వీళ్ళు ఏదో మార్పిడి చేస్తున్నారు, మనసులను మారుస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని శత్రుత్వం పెంచుకుంటున్నారు. యాక్చువల్గా బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, శత్రువుల గురించి ఏం చెప్తుంది, శత్రువుని ఎలా చూడమని చెప్తుంది అనేది మన ధ్యానం. శత్రువులు ఎలా ఏర్పడతారో మీరే చెప్పారు ముందు. కోపంతో, అసూయతో, కక్షతో, ఊరికనే. ఎట్లా అంటే కుటుంబాలలో కూడా శత్రుత్వం ఉంది. అది మామూలు శత్రుత్వం లేండి, ఊరికే కాసేపు ఉంటుంది, మళ్ళీ మారిపోతుంది. ఈ శత్రువులు అంటే ఏంటి, వాటిని బైబిల్ గ్రంథము ఎలా చూడమని చెప్తుంది శత్రువులను అనేది మన ధ్యానం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనము. నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎదురుగా ఉన్న జన సమూహమును చూసి ఈ మాటలు చెప్తున్నాడు. ఏంటంటే, ఇదిగో మీరందరూ తండ్రిని కుమారులై ఉన్నారు కాబట్టి, తండ్రికి కుమారులై ఉన్నారు కాబట్టి, మీకు ఎవరైనా శత్రువు ఉంటే మీరు శత్రువులను ప్రేమించండి. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని హింసిస్తూ ఉంటే మీరేం చేయాలంటే వారి కొరకు ప్రార్థన చేయండి. కీడు చేసే వాళ్ళకు మీరు ప్రతి కీడు చేయకండి, మేలు చేయండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు మనం క్రైస్తవులమే కదా, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళమే కదా, తండ్రికి బిడ్డలమే కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? శత్రువును ప్రేమించాలి. అట్లా ప్రేమిస్తున్నామా? ఒకవేళ మనం నిజంగా శత్రువును ప్రేమిస్తే శత్రువు ఏమవుతాడు? శత్రువు మిత్రుడు కావాలా, కానీ ఇప్పుడు అవుతున్నారా? ఎందుకు? తల మీద నిప్పుల కుప్ప అంటే తెలుసా మీకు? తలల మీద నిప్పుల కుప్ప అంటే తెలుసా? చూద్దాం. ఈ లోకంలో మంచి ఎంత చెప్పినా కానీ ఎదుటోళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళు ఏదో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు నమ్ముకున్న ప్రజలు, ఆ బిడ్డలు ఎలా అంటుంటే మేలే మంచి చేయమని చెప్తారు బయట ప్రపంచానికి. ఇప్పుడు నేను మీకు మంచి చేయండి, మంచిగా జీవించండి అంటే ఏమని అర్థము? మీరు మారి మంచిగా మారుతారు. అప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు ఒకరి కింద బతకకూడదు, మీరు సొంతంగా ఎవరి మీద ఆధారపడకుండా నిజాయితీగా బతకండి అని నేర్పుతుంది. కానీ ఈ లోకంలో అట్ట లేదు. మీరు మా కిందనే, మాకు లోబడి జీవించాలా, మీరు మాకు తొత్తులుగానే పనిచేయాలా
అది లోకం నేర్పుతుంది. ఇప్పుడు నీకు నిజం తెలిసిన తర్వాత వాళ్ళు ఇచ్చే డబ్బుల కోసము వాళ్ళ కింద నువ్వు పనిచేస్తావా? నీకు నిజం తెలిసినాక నువ్వు సొంతంగా సంపాదించుకుంటావు. అదే బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ ఈ మాటలు బయటకు ఎట్టెళ్తున్నాయంటే ఏదో మత మార్పిడి చేస్తున్నారు, ప్రజలు మారుస్తున్నారు అని చెప్పేసి ఒక నిజాన్ని దాచిపెట్టి అబద్ధపు లోకంలోకి తీసుకెళ్తున్నారు. నిజంగా బైబిల్ గ్రంథం ఏంటంటే మతం కాదు, ఇది మనస్సును మార్చేది, మైండ్లో మెదడులో ఉండే ఆలోచనలను సరి చేస్తుంది. ఇదిగో వ్యభిచారం చేసే వాళ్ళ దగ్గరికి, అయ్యా నువ్వు వ్యభిచారం చేయకు, వ్యభిచారం చేస్తే దేవుడు శిక్ష వేస్తాడు. దొంగతనం చేసే వాళ్ళ దగ్గర చేయకండి, తాగుబోతు వాళ్ళ దగ్గరికి తాగద్దండి, నీతిగా నిజాయితీగా బతకండి, అప్పుడు మీకు మంచి జరుగుతుందని బైబిల్ గ్రంథం చెప్తుందని చెప్తే బయట వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఇదేదో కొత్తగా వీళ్ళు ఏదో నేర్పిస్తున్నారు, మతాన్ని మార్చేస్తున్నారు. అసలు మతం మారడం అంటే ఏంటో అర్థం కావట్లేదు. మనసులను మనుషులుగా చూడడం నేర్చుకోవాలి ఫస్ట్. ఎవరైనా కానీ మనం అందరము. మతం అనేది సెకండరీ. అసలు మతాన్ని జోలికి మనం పోకూడదు, మనిషిని మనిషిలాగా చూడాలి. అదే చెప్తున్నాడు, ఎవరిని శత్రువులుగా భావించకండి, మీరు మిమ్మల్ని హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయండి అని చెప్పాడు. స్టీఫెన్ గురించి తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి హతసాక్షి. యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత మొట్టమొదటిగా యేసుక్రీస్తు కోసము ప్రకటించి హతసాక్షి అంటే కొట్టి చంపేశారు. ఇట్లాగా చెప్పాడు, అయ్యా మీరు యేసు ప్రభువును నమ్ముకోండి, నిజమైన దేవుడు ఒక్కడే, యేసు ప్రభు వారే, మీరంతా అపోహలలో ఉన్నారు, మనుషులు కల్పించిన పద్ధతులను నమ్ముకుంటూ మోసపోతున్నారు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు వారు చెప్తుంటే బయట ఉన్న సమాజంలో యూదులు, పరిసయ్యులు, రాజులు వాళ్ళంతా కక్షతో అసూయతో ఈయనను కూడా ఏం చేశారు? రాళ్ళతో కొట్టి చంపేశారు స్టెఫెను. అలాంటి స్టెఫెను చనిపోయే ముందర ఒక మాట చెప్పాడు. ఒకసారి ఆ మాట చూడండి. అపోస్తుల గ్రంథము 7వ అధ్యాయము 60వ వచనము. ప్రభువా అతడు మోకాలుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. ఈ స్టీఫెన్కు ముందు చెప్తాడు, ప్రభువుని గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకునమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి చంపారు. అలాంటి స్థితిలో ఉన్నాయి కానీ స్టీఫెన్ ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా వీళ్ళ మీద ఏ నేరము మోపకయ్యా, వీళ్ళని క్షమించు తండ్రి అని. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా స్టెఫెన్ గారని చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఇది నిజమైన క్రైస్తవునికి ఉన్న లక్షణం. ఇప్పుడు సమాజంలో క్రైస్తవులు ఎలా ఉన్నారు? యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు శత్రువులు ప్రేమించవంటే ఏమంటున్నారు? ఒకసారి ఆలోచించాలి. యేసు ప్రభు ఏం చేయమని చెప్పాడు అది మాత్రమే చేయాలి, శిక్షించడం నీ పని కాదు నా పని అని చెప్తున్నాడు. ఇంతకు బైబిల్ గ్రంథంలో మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి, అవే ధ్యానిద్దాం. శత్రువును ఎలా ప్రేమించాలి అనేది. మొదటగా 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం తీయండి. ఇక్కడ ఒక స్టోరీ ఉంటుంది, నేను చెప్తాను. ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు, తెలుసా? ఎలీషా కూడా గొప్ప ప్రవక్తలలో ఒక మంచి ప్రవక్త. ఆయన కూడా చనిపోయిన వ్యక్తిని కూడా బతికించాడు. చనిపోయిన వ్యక్తిని బతికించిన వారిలో ఈయన కూడా ఉన్నాడు, ఎలీషా గారు కూడా. ఈయన యాజకుడిగా ఉన్న సమయంలో జరిగిన సంఘటన ఏంటంటే, ఇశ్రాయేలు రాజ్యము, సిరియా రాజ్యము, 2 రాజ్యాలు ఉన్నాయి. ఇశ్రాయేలు రాజ్యము, సిరియా రాజ్యము. సిరియా రాజ్యం వాళ్ళు ఇశ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తి వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు. అప్పుడు ఈ ప్రవక్త ఎలీషా ప్రవక్త గారు ఏం చేశారనేది ఇప్పుడు మనం ధ్యానిస్తున్నాం. చూడండి, 6వ అధ్యాయము 8వ వచనం. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచుదునని చెప్పెను. ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను. ఇక్కడ సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధానికి పోవాలని నిర్ణయించుకున్నాడు.
సిరియా రాజు తన సేవకులందరిని పిలిపించుకొని, ఇదిగో మనమందరం ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ దాక్కొని ఉన్నాం, వాళ్ళు వస్తే వాళ్ళని చంపేద్దాము అనే ఆలోచనతో సిరియా రాజు ఉన్నాడు. తర్వాత పలాని స్థలమునకు నువ్వు పోవద్దు, అచ్చటికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసాను కనుక అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి, పలాని స్థలమునకు నువ్వు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దాగి ఉన్నారని తెలియజేశాను కనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. ఇక చూడండి, ఇశ్రాయేల్ రాజుతో సిరియా రాజు యుద్ధానికి పోవాలని చెప్పి వాళ్ళు ఉన్న ప్లేస్లలోకి ముందుగానే పంపించేశాడు. ఇక్కడ రాజు సేవకులను పంపించిన తర్వాత అక్కడ ఆల్రెడీ సిరియా రాజు మనుషులు వచ్చినారని చెప్పి ప్రవక్తకు తెలిసి రాజుకు చెప్తున్నాడు, తన ప్రజలకు, తన రాజుకు, ఇదిగో రాజా, పలానా స్థలానికి నీ మనుషులు ఉంటే వాళ్ళని వెనక్కి పిలిపించుకోండి, అక్కడికి యుద్ధం చేయడానికి సిరియా మనుషులు వచ్చున్నారు అని చెప్పి ఇశ్రాయేల్ రాజుకు చెప్తే ఇశ్రాయేల్ రాజు వెంటనే తన వారినంతా వెనక్కి తప్పించుకున్నారు. వీళ్ళు పోవడము, అక్కడ ఎవరు లేకుండా వాళ్ళు తప్పించుకురావడము, ఇదే జరుగుతుంది. మాటికి ఇదే జరుగుతుంది. వీళ్ళు యుద్ధానికి పోవడము, అక్కడ చూస్తే అక్కడ ఎవరు ఉండరు, మళ్ళీ వెనక్కి రావడము. ఎందుకు రావాలంటే అక్కడ జరిగే సన్నివేశాన్ని మొత్తము ముందే ప్రవక్త చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? రాజుకి చెప్తున్నాడు. అక్కడికి మనం వెళ్ళొద్దు, అక్కడికి ఆల్రెడీ వచ్చినారు అని చెప్పేసి వాళ్ళు ముందు తప్పించుకుంటున్నారు. ఈ విషయము సిరియా రాజుకు తెలిసింది. ఏంటయ్యా ఇది, మనమేమో సైలెంట్గా ఎవరు చూడనప్పుడు పోతున్నాము, మనకు ఒక్కరు కూడా దొరకట్లేదు, చంపేద్దాం అనుకుంటే అని చెప్పేసి వాళ్ళలో ఒకరిని పిలిచి అడుగుతారు. మనలో ఎవడో వాళ్ళకి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు, అందుకే మన ఊహ్యాలన్నీ, మనం ఏం ఆలోచనలు చేసినా ముందే తెలిసిపోతుంది. వీళ్ళు ఆ ప్లేస్కి పోయేటప్పటికి వాళ్ళు అక్కడ ఎవరు ఉండట్లేదు, ఎవరో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళలో ఒక వ్యక్తి వచ్చి, అయ్యా రాజా, సిరియా రాజా, మనలో ఎవ్వరు లేరు కానీ వాళ్ళ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తకు అన్నీ ముందే తెలుస్తాయి, ఆ ప్రవక్త ఎలీషా ప్రవక్త అని చెప్తాడు. ఇంతగా ఆ ఎలీషా ప్రవక్తకు ముందు ఏముందంటే దైవజనుడైనా అని ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ప్రసంగాలు వేసే వాళ్ళ ముందు పేరు ఏముంటుంది? ఇప్పుడు దైవజనుడికి అన్నీ తెలుస్తాయా? ముందు దైవజనుడు అంటే ఎలా ఉండాలా? ముందు జరిగే విషయాలన్నీ తెలుస్తాయి, వాళ్ళనే దైవజనులు అంటారు. ఇప్పుడు ముందు కాదు కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళ పేరుకు ముందర మాత్రం దైవజనుడు అని పెట్టుకుంటారు. తప్పండి, మనం అట్లా పిలిపించకూడదు, దైవ సేవకులం పిలిపించుకోవాలి, అంతేగాని దేవుని మాటలను మనకు అన్వయించుకోకూడదు. దైవజనుడు అంటే అక్కడ యుద్ధం జరుగుతుంది, తన ప్రజలు నష్టపోతారని చెప్పి ముందే అంచనా వేసి అక్కడ తప్పిస్తున్నాడు ఈయన. ఆ విషయం సిరియా రాజుకు తెలిసి ఇంకా రాజు దగ్గరికి పోకుండా ముందు ఆ ప్రవక్త ఎక్కడున్నాడో ప్రవక్తను తీసుకురండి అయ్యా అని చెప్పి ప్రవక్త దగ్గరికి మనుషులు పంపిస్తున్నాడు. అర్థమైందా? సిరియా రాజు యుద్ధానికి పోలా, ముందు ఆ ప్రవక్త ఎక్కడున్నాడో ప్రవక్తని వెతికి ఆ ప్రవక్తను దొరకరాని ఫస్ట్ ఆ ప్రవక్తను ముందు మనం వేసేస్తే తర్వాత ఇశ్రాయేల్ రాజును మనం చూసుకోవచ్చు అని చెప్పి ప్రవక్త దగ్గరికి తన సైన్యాన్ని పంపిస్తాడు. ప్రవక్త ఎక్కడున్నాడంటే కొండలలో గుహలలో తిరుగుతూ ఉన్నాడు. అక్కడికి పోయేటప్పటికి ప్రవక్త దగ్గర ఒక మనిషి ఉంటాడు. ఆ మనిషి వచ్చి వాళ్ళందరిని చూసి పెందల కన్నే, ఆ మాట చూడండి 15వ వచనము, నలుదిశల 14వ వచనం సార్. ఓకే. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడనే లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదామని ఆ దైవజనుడితో అనగా, సార్ ఇక్కడికి రాజుతో యుద్ధానికి పోలా. ఆ సిరియా రాజు ఏం చేశాడు, ఈ ఎలీషాను ముందు పట్టుకొచ్చుకుందాం, ముందు మన ఊహ్యాలన్నీ దెబ్బతీస్తున్నది ఈ ప్రవక్తని అని చెప్పి తన దగ్గర ఉన్న రథములను గుర్రాలను సైన్యాన్ని అంతా ఒక ప్రవక్త మీదకి పంపించారు. పోయి ముందు ఆ ప్రవక్తను తీసుకురండి అని చెప్పేసి ఆ ప్రవక్త దగ్గరికి ఉండే ఊరు చుట్టూ వీళ్ళంతా సైన్యం అంతా చుట్టుకొని ఉంది. అప్పుడు ప్రవక్త దగ్గర ఉన్న ఒక ఆయన వచ్చి, నా ఏలినవాడా ప్రవక్త గారు, చూడండి సైన్యం అంతా ఎట్లా ఉందో మన చుట్టూ, వాళ్ళందరితో మనం ఎట్లా తప్పించుకుంటామయ్యా అని చెప్పేసి భయపడిపోయి అడుగుతున్నాడు ఎలీషా ప్రవక్తను. అప్పుడు ఎలీషా ప్రవక్త గారు చెప్తున్నాడు, చూడండి, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి. ఇంతకు వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు ఇద్దరే ఉన్నారు అక్కడ, ఎలీషా గారు ఎలీషా శిష్యులు ఉన్నారు అంతే.
కానీ ఏం చెప్తున్నాడు? భయపడకండి, మన పక్షంలో ఉన్నవాడు వాళ్ళకంటే బలవంతులు అని చెప్తున్నాడు. ఇంతకా ఎవరు మన పక్షాన ఉండేదంటే యెహోవా, వీడు చూచినట్లు దయచేసి వీని కళ్ళు తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పని వాని కళ్ళను తెరవ చేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండినుట చూచెను. ఇంతకు చుట్టూ సైన్యం ఉంది, వీళ్ళ దగ్గర ఎవ్వరు లేరు. కానీ ఎలీషా గారు ప్రార్థన చేసిన వెంటనే ఆ పక్కన శిష్యునికి కళ్ళు తెరిచిపోయి చూశాడు. వీళ్ళ చుట్టూ ఏముందంట? మొత్తం అగ్నిరథాలలో ఉన్నాయంట. ఎక్కడి నుంచి వచ్చాయి అవి? ఎలీషా గారు ప్రార్థన చేస్తే దేవుడు సహాయం చేశాడు. వాళ్ళంతా చూసిన తర్వాత ఇప్పుడు ఇంకా ఈయన శిష్యునికి అర్థమైపోయింది, ఓహో మన దేవుడు గొప్పవాడని చెప్పేసి. తర్వాత పోయారు, వాళ్ళ దగ్గరికి పోయి ఆ సైన్యాన్ని అందరికీ ఎలీషా గారు ఏం చేశారు? గుడ్డలను చేసేసాడు. రాజు సైనికులు పంపించారు కదా, వాళ్ళందరికీ గుడ్డలను చేసి వాళ్ళ కాడికి పోయి, అయ్యా మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఎవరి కోసం వచ్చారు, మీకు నేను సహాయం చేస్తాను అని చెప్పి ఎలీషా ప్రవక్తను పోయి అడుగుతాడు. పోయి మీరందరూ వచ్చింది ఎవరు? నా కోసం వచ్చారు, నన్ను తీసుకుపోనికి వచ్చారు, నేనే కదా మీకు కావాల్సింది అని చెప్పి వీళ్ళందరినీ తీసుకుపోయి ఎక్కడ తీసుకెళ్ళాడు? ఇశ్రాయేల్ రాజు దగ్గర తీసుకెళ్ళాడు. చూడండి, శత్రువులందరినీ గుడ్డలను చేసి రాజు దగ్గర తీసుకుపోయాడు. ఇప్పుడు రాజుకు చాలా సంతోషం, అందరూ శత్రువులల్లా కనపడ్డారు. రాజు ఏం చేయాలి ఇప్పుడు? శత్రువులు దొరికినప్పుడు రాజు ఏం చేయాలా? శత్రువులు దొరికితే రాజు ఏం చేయాలమ్మా? చంపాలా? కానీ ఇశ్రాయేల్ రాజు చంపాలా లేదని ఎలీషా ప్రవక్తను అడుగుతున్నాడు అన్నమాట. 21వ వచనం, అంతటా ఇశ్రాయేల్ రాజు వారిని పారజూచి, నాయన అంటే ఎలీషా ప్రవక్తను అడుగుతున్నాడు, వీరిని కొట్టుదనా అని ఎలీషాను అడగగా అతడు, వీరిని నువ్వు కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నువ్వు చెరపట్టిన వారినైనను కొట్టుదువా, వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తర్వాత వారు తమ యజమానుని ఎద్దుకు వెళ్ళుదురని చెప్పాను. ఇప్పుడు సైన్యం అంతా రాజుకు దొరికింది, ఎదుటి వాళ్ళ సైన్యం అంతా. రాజు ఏం చేయాలా? చంపాలా? ముందు ప్రవక్త అడుగుతున్నాడు, ప్రవక్త గారు ఇంత సైన్యం దొరికింది కదా, వీళ్ళని కొట్టాలా చంపాలా అని చెప్పేసి అడిగితే ప్రవక్త ఏం చెప్తాడు? వద్దు రాజా, వీళ్ళని కొట్టాకు, వీళ్ళందరికీ ఏం చేయమంటున్నాడు? మంచి భోజనాలు పెట్టయ్యా అని చెప్తున్నాడు. శత్రువులకి ఏమని చెప్తున్నాడు? మంచి భోజనాలు పెట్టమని చెప్తున్నాడు. అట్లా ఎవరైనా చెప్తారా? ముందు చంపేసే తర్వాత కావాలంటే మళ్ళీ చూద్దాం. చూడండి, మళ్ళీ వచ్చినాం 23వ వచనం, అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములు సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని ఎద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయిను. అబ్బా ఎంత సంతోషము! అర్థమైందా మీకు? చెప్తాను. రాజు ఎదుట సైన్యం ఉంటే రాజు ఏం చేశాడు? వాళ్ళని కొట్టకుండా తిట్టకుండా అందరిని కూర్చోబెట్టి మర్యాదతో విస్తారమైన భోజనం అంటే అన్నీ ఉంటాయి, ఏమీ తక్కువ కాకుండా రాజు దగ్గర ఉన్నట్టు అన్ని రాజభోగాలు అన్నీ సైనికులు పెట్టించాడు. శత్రువులకు పెట్టించిన వాళ్ళు తిన్నారు, తిన్న తర్వాత తాగినారు కూడా బాగా. తాగిన తర్వాత అయ్యా మీ అందరికి నమస్కారం, ఇంకా పోండి మీ రాజు దగ్గరికి పోరంటే వాళ్ళు పోయేటప్పుడు ఎంత సంతోషంతో ఆనందంతో, వీళ్ళు ఎవరో మనల్ని దొరికినా కానీ చంపకోకుండా మంచి కడుపు నుండి అన్నం పెట్టారని చెప్పేసి వాళ్ళు పోయి ఆ ఊర్లో రాజు సిరియా రాజుగారు మనం తప్పుగా అనుకున్నాము, వాళ్ళందరికీ మేము ఎట్ట దొరికామంటే ఒట్టిగా దొరికిపోయాము, వాళ్ళు చంపకుండా మాకు అన్నం పెట్టి పంపించారయ్యా అంటే అప్పుడు రాజు వాళ్ళ మీదకి యుద్ధానికి పోకుండా ఆపుకున్నాడంట. ఇంకా మాటికి యుద్ధమే చేయకూడదు మనము అని చెప్పేసి ఏం చెప్తున్నాడంటే శత్రువులను కూడా ప్రేమించి ఏం చేశారు? అక్కడ భోజన పదార్థాలను పెట్టి ప్రేమిస్తే శత్రువు మారాడా లేదా? శత్రువులు వీళ్ళు చంపాలా అని ఆలోచనతో వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారు? ప్రేమతో వాళ్ళను ఆదరించారు. ఏమైపోయింది? సమస్య అక్కడికి సద్దుమణిగింది. ఇలాంటి ప్రేమను మీరు కలిగి ఉన్నారా? చూడండి, శత్రువులు కనిపిస్తే మనం ఏం చేయాలంటే ప్రేమించాలా, వారికి ఏమి వాళ్ళ అవసరాలను తీర్చాలి. అంత ఏడందిలే. ముందు శత్రువు ఒక పొద్దున మాట్లాడుకున్నట్టే కొట్లాడినప్పుడు ఆడ వస్తాడని ఇంచెత్తు అంటాం. అంటారా? కరెక్ట్గా మాట్లాడాడు అన్న. మనిషి కనపడితేనే ఏమంటారు? తూ అని మూస్తారంట. చూడండి,
అట్లా చేయొద్దండి. శత్రువు కనపడితే ఎందుకు అంత పగలు? ఇప్పుడు యేసుప్రభు ఎవరు నమ్ముకున్నప్పుడు మనకు ఉండాలి కానీ శత్రుత్వము. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మనకి ఏముండాలా? ప్రేమ ఒకటే ఉండాలా. అదే చెప్తుంది బైబిల్ గ్రంథము. ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు అలాగే చేస్తున్నావు అంటే ఏమవుతావు అంటే నవ్వుల పాలు అవుతాం. అదే ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత కూడా మనం అలాంటి క్రియలే చేస్తున్నామంటే బయట నవ్వుల పాలు ఎవరో కాదు, మనమే అయ్యేది. ప్రేమను పంచాలి. శత్రువు మారారా లేదా ఇక్కడ? ఇలాంటి స్టోరీ ఇంకొకటి కూడా ఉంది. చాలా స్టోరీలు ఉన్నాయి కానీ మన సమయానికి అనుకూలంగా ఇంకొక స్టోరీ చూద్దాం. ఇశ్రాయేలుకు మొదటి రాజు ఎవరు? ఇశ్రాయేలు రాజ్యానికి మొదటి రాజు సౌలు మహారాజు. ఎవరు ఎంచుకున్నారు సౌలును? దేవుడే అభిషేకించి రాజుగా ఎంచుకున్నాడు. అలాంటి రాజు తన తప్పిదము వలన తన రాజ్యాన్ని ఎవరికి ఇవ్వాల్సి వచ్చింది? యాక్చువల్గా రాజు కొడుకు యోనాతాను రాజు కావాలి, కానీ రాజు ఎవరయ్యారు? దావీదు మహారాజు అయ్యాడు. రాజు కాకమునుపు దావీదు మహారాజు రాజు అవుతాడని తెలిసి సౌలు రాజు ఏం చేశాడంటే దావీదును చంపాలి. ఆయన ఆలోచన దావీదు మహారాజును చంపేయాలి. అలాంటి ఆలోచన ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఒక్కసారి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము. అంటే శత్రువులను ఎలా చూడాలి బైబిల్ గ్రంథం ఏది నేర్పిస్తుంది అనేది మనం చూస్తున్నాం. ఇప్పుడు 24వ అధ్యాయము. రాజు పని ఏంటి? సైనికులతో యుద్ధాలు చేయడం ఎదుటి వాళ్ళతో. సౌలు రాజు ఫిలిప్పీలతో యుద్ధాలు చేసే సమయంలో ఫిలిప్పీలతో యుద్ధం చేయకుండా దావీదు మహారాజు ఎక్కడో కొండ గుహలలో దాక్కుంటే అతన్ని చంపాలా అని చెప్పి చేసే సంఘటన ఇది. సౌలు రాజు దావీదుని ఎలా చంపాలా అని ఆలోచించి చేసేప్పుడు చూడండి 2వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు సౌలు ఇశ్రాయేలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులు వెతుకుటకై బయలుదేరను. దావీదు మహారాజు ఎక్కడున్నాడంటే కొండ గుహలలో ఎక్కడో దూరంగా. అంటే సౌలు రాజు ఏం చేశాడు? తన దగ్గర ఉన్న 3000 మంది సైన్యాన్ని తీసుకొని దావీదును చంపడానికి బయలుదేరాడు. అది అక్కడ ఉన్న పాయింట్. తర్వాత దావీదు కొండలలో ఉంటే ఇక్కడ ఏం చేశాడు ఈయన సౌలు రాజు? వెతుక్కుంటూ ఒక గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో ఆల్రెడీ దావీదు సైన్యం అంతా గుహలో ఉంటారు. సౌలు రాజు ఒక్కడే గుహలోకి వెళ్తాడు. అప్పుడు చంపాలని వెతికినప్పుడు సౌలు రాజు ఎవరు దొరికాడు? సౌలు రాజుకు దావీదు దొరికాడా? దావీదుకు సౌలు రాజు దొరికాడా? ఇప్పుడు మనం అంతా ఇంట్లో ఉన్నామా, ఒకడు మనల్ని చంపనీకి ఒక బయలుదేరుకుంటూ వచ్చాడు, వెతుకుంటూ వచ్చాడు, పెద్ద సైన్యం వేసుకొని వచ్చాడు. కానీ ఇక్కడ చిన్న గుహ ఉంది కదా, గుహలోకి ఒక్కడే లోపలికి వచ్చాడు. ఇక్కడంతా మనం అంతా ఉన్నాం. వాడు చంపనీకి వచ్చినప్పుడు వాడు మనకు దొరికినట్ట, మనం వాళ్ళకు దొరికినట్ట? ఆడే మనకు దొరికినట్టు కదా. అదే జరిగింది. దావీదు మహారాజు గుహ లోపల అంటే అతని సైన్యం అంతా గుహలో ఉంటే సౌలు రాజు 3000 మందిని ఎత్తుకొని వచ్చాడు చంపనీకి. వాళ్ళంతా బయట అంటే సౌలు రాజు ఒకడు గుహలోకి వచ్చాడు. అప్పుడు పక్కన వాళ్ళంతా దావీదు గారు, సౌలు రాజు నీ చేతికి ఇచ్చేశాడు దేవుడు, ఇంకా నీ ఇష్టం, కత్తి తీసుకొని చంపేసాయి సౌలు రాజును అని చెప్పేసి. అది సన్నివేశం. అప్పుడు సౌలు రాజు మీద పగ తీర్చుకునే వచ్చింది అవకాశం దావీదుకు. కానీ దావీదు ఏం చేశాడు? చంపకోకుండా కత్తి తీసుకుపోయి సౌలు రాజు లోపలికి వచ్చినాక తెలియకోకుండా వస్త్రాలు ఉంటాయి పైన బట్టలు ఒకటి కోసేసి కాముగా ఉంటాడు. వీళ్ళంతా చీకట్లో ఉంటారు కదా గుహ పైన, ఒక కొంగు అది కోసేసి బయటికి వచ్చి కాముగా ఉంటాడు. ఆ చీకట్లో ఎవరు కనపడలేక సౌలు రాజు బయటికి వెళ్ళిపోయి ఆ దూరంగా వెళ్తుంటే ఇంకా ఊరుకుండొచ్చు కదా వీళ్ళు. ఊరుకుండకుండా నా ఏలిన వాడైనా సౌలు రాజా, ఇప్పుడు నిన్ను వదిలిపెట్టాను, దేవుడు నిన్ను నాకు ఇచ్చాడు, కానీ నిన్ను చంపకుండా వదిలిపెట్టాను, నీ పై వస్త్రం నేనే కోసేశాను, చూసావా? నిన్ను ఎందుకు చంపలేదంటే నిన్ను దేవుడే ఎంచుకున్నాడు, దేవుడు అభిషేకం చేస్తే రాజు అయ్యావు, కానీ నేను చంపకుండా వదిలేశాను, కాకపోతే నీ బట్టలు కోసాను చూసుకో అని చెప్పేసి దావీదు మహారాజు బయటికి వచ్చి మళ్ళీ కేకలేసి చెప్తున్నాడు. వచ్చినప్పుడు చంపకోకుండా బట్టలు కోసి పంపించేశాడు, అంటే మొబ్బున కనపడకుండా. ఆ రాజు బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గట్టిగా అడుస్తున్నాడు, నిన్ను చంపకుండా నేనే వదిలేశానని చెప్పేసి. ఆ మాటలు దూరంగా వెళ్ళిన తర్వాత సౌలుకి వినపడతాయి.
చూసుకుంటాడు. అయ్యో ఏంటి నా బట్టలు ఎవరో కోసేశారే అని చెప్పి వెనక్కి చూసి, అమ్మో ఎంత 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 గండం తప్పైంది, నా పీక కోయకుండా నన్ను చంపకోకుండా నా బట్టలు కోసారంటే వాళ్ళు నన్ను క్షమించి నన్ను వదిలేశారు. మనిషి దొరికినప్పుడు చంపకోకుండా బట్టలు ఒకటి కోసి పంపించారంటే ఏమని అర్థము? నన్ను దొరికినా కానీ నన్ను చంపకోకుండా వదిలేశారే అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత 18వ వచనం చూడండి ఒకసారి. ఇదంతా స్టోరీ, నేను అన్నీ చదివిలేదు, మీకు ముఖ్యమైన మాట మాత్రం చదివిస్తున్నాను. 18వ వచనం. దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా, సౌలు, దావీదు నాయనా ఈ పలుకులు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి, అంటే ఏమని ఏడ్చి అంటే ఏం పలుకులు? ఇదిగో నన్ను చంపకుండా వదిలేసావే, ఆ పలుకులు పలుకుతుందో నువ్వేనా నాయనా అని ఏడుస్తాడు. ఎందుకు? నన్ను చంపకోకుండా నన్ను మాత్రమే వదిలిపెట్టావే, ఎంత ప్రేమనైనా నీకు, ఎంత జాలినైనా, ఎంత కనికరంనైనా అని చెప్పేసి బిగ్గరగా ఏడ్చుకుంటా చంపాలని వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? ఇక్కడ ఒక మనిషిని చంపాలని వచ్చిన వ్యక్తి ఏమయ్యాడు? మారి మనసు పొంది ఏడుస్తున్నాడు. నెక్స్ట్ వచనం. దావీదుతో ఇట్లా అన్నాడు, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నువ్వు నాకంటే నీతిపరుడవు. దీనికి ముందు ఏం జరిగింది? నేను నిన్ను చంపాలా, నీకు అపకారం చేయాలని వచ్చాను, కానీ నువ్వేం చేశావు? నన్ను చంపకుండా ఉపకారమే చేశావు. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఎక్కువగా ఆశీర్వదించాడు, నువ్వు నాకంటే నీతిపరుడవు అని రాజు చెప్తున్నాడు దావీదుకు. తర్వాత, ఒకనికి తన శత్రువు దొరికినడలా మేలు చేసి పంపవేయునా, ఈ దినమున నువ్వు నాకు చేసిన దానిని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. నీకు శత్రువు నీకు దొరికినప్పుడు నువ్వు చంపకుండా ఏం చేశావు? మేలు చేశావు. శత్రువు నీ చేతికి దొరికినప్పుడు నువ్వు చంపకుండా మేలు చేశావు కనుక దేవుడే నీకు మేలు చేయునుగాక అంటున్నాడు సౌలు రాజు. 20వ వచనం. నిశ్చయముగా నువ్వు రాజు వగుదువనియు ఇశ్రాయేలుల రాజ్యము నీకు స్థిరపరచబడననియు నాకు తెలియను. ఇప్పుడు అర్థమైంది సౌలు రాజుకు, అయ్యా నేను ఇంకా రాజును కాను, నేను ఎలాంటి వాడినంటే ఇదిగో నన్ను ప్రేమించే వ్యక్తిని చంపాలనుకున్న దుష్టుని, ఇక మీదట నేను రాజుగా ఉండే అధికారం నాకు లేదు, దేవుడే నీకు తోడై ఉన్నాడు, దేవుడే నీకు రాజ్యాన్ని ఇస్తాడు అని చెప్పి ఏమంటున్నాడు? కాబట్టి ఇదిగో రాజా, ఇప్పుడు నేను రాజును కాదు, నువ్వే రాజువు, నువ్వేం చేయాలంటే నాకు ఒక ప్రమాణం చేయి తండ్రి, ఒక ప్రమాణం చేయి రాజా. ఏంటి ఆ ప్రమాణం అంటే 21వ వచనం చూడండి. కాబట్టి నా తర్వాత నా సంతతి వారిని నీవు నిర్మూలం చేయకుండానట్లును, నా తండ్రి ఇంటిలో నుండి నా పేరు నువ్వు కొట్టివేయబడకుండా ఉండునట్లును యెహోవా నామమునకు నాకు ప్రమాణం చేయము. అంతటా దావీదు సౌలునకు ప్రమాణం చేసెను. ఇక్కడ చూడ అర్థమైందా? సౌలు రాజుకు అర్థమైపోయింది, నేను నా రాజ్యాన్ని కోల్పోవాలి, నా తర్వాత యోనాతాను రాజుగా కాడు, దేవుడు నీకు సహాయకుడే, దావీదు మహారాజు నువ్వు రాజు కనుక ఇదిగో నా సంతతి వారిని ఎవరిని ఏం చేయకుండా ప్రమాణం చెయ్యి అని చెప్పి దావీదు మహారాజుతో వాగ్దానం తీసుకున్నాడు. మీకు అర్థమైందా స్టోరీ? ఒక వ్యక్తి చంపాలనుకున్నప్పుడు వచ్చినప్పుడు దావీదు మహారాజు ఏం చేశాడు? చంపకుండా ప్రేమించి పంపించేశాడు. దాన్ని బట్టి ఏమైంది? ఆ ఎదుటి వ్యక్తి మారినాడే లేదా? ఇప్పుడు మీకు నేనేం చెప్పాలనుకుంటే, శత్రువును ప్రేమిస్తే ఖచ్చితంగా శత్రువు మారుతాడు. మారారా లేదా ఇద్దరు? అక్కడేమో ఒక రాజ్యం మారిపోయింది, సిరియను రాజ్యం. ఇక్కడెవరు? ఒక రాజు మారిపోయాడు. ఒక్క మనిషి కూడా చావుకోకుండా, ఒకరిని కొట్టుకోకుండా ఇద్దరు మారారు. దీనికి సాక్ష్యమే బైబిల్ గ్రంథము. ఇప్పుడు సమాజంలో ఇంత జరుగుతుంది, మనం ఎందుకు మారకూడదు చెప్పండి? మనం మార్చలేమో ప్రజలను? ఎట్లా మారుస్తాం చెప్పండి? మనల్ని తిట్టే వాళ్ళ దగ్గరికి తిట్టమని చెప్పాడా దేవుడు? ప్రేమించమని చెప్పాడు. తల మీద నిప్పులు కుప్ప అంటే తెలుసా? బాగా పగతో రగిలిపోతుంటాడు, కడుపులో బాధ, కసి, దొరికితే చంపేద్దామని చెప్పేసి. అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఏం చేయమంటున్నాడు? ఒకసారి
రోమిలకు రాసిన పత్రిక తల మీద నిప్పుల కుప్ప అంటే ఏంటంటే బాగా పగతో రగిలిపోతున్న శత్రువుల ఎదుటికి పోయి ఏం చేయాలంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూడండి. తల మీద నిప్పుల కుప్ప అంటే ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 20వ వచనము. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే అతనికి దాహము ఇమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పలుగా పోయిదవు. ఆమేన్. ఇక్కడ ఏమంటాడు? తల మీద నిప్పులు కుప్ప అంటే ఏమని అర్థము? వాళ్ళు కోపంగా అంటే నువ్వు కోపంగా పోయి కొట్టమని కాదు. అయ్యా, అలాంటి శత్రువు నీకు కనపడినప్పుడు నువ్వేం చేయాలంటే పిలిచి మర్యాదగా అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి పంపించావనుకో, వానికి ఏమవుతుంది? వాని కడుపులో బాధ, అబ్బా కొడదామని తిడదామని ఎంతో కక్ష అసూయత ఉన్న వాళ్ళకి పిలిచి మనం మర్యాదలు చేస్తే వానికి ఏమనిపిస్తుంది? నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుందంట. వీళ్ళేంటయ్యా, నేను వీళ్ళ మీద ఇంత పగవించుకుంటే వీళ్ళు నా మీద ఏం చూపిస్తున్నారు? ప్రేమ చూపిస్తున్నారు. నిప్పులు కుప్ప అంటే ఏందో కాదు, ఇదే తల మీద నిప్పులు కుప్పలుగా పోయడం అంటే కొట్టవని వాళ్ళ నెత్తి మీద నిజంగా అగ్గి నిప్పులు పోయమని కాదు అర్థం. ప్రేమను పంచి శత్రువుకు భోజనం పెట్టు, వాడు దాహం కంటే నీళ్ళు ఏమని అర్థం. అదే చెప్తుంది బైబిల్ గ్రంథం. అర్థమైందా? నిప్పులు కుప్ప పోయామంటే ఇప్పుడు మీరందరూ నిప్పులు కుప్పలుగా పోస్తారా పోయారా? శత్రువును ఆదరించాలా అనేది. అదే ఈ లోకంలో ఏముందంటే ఎక్కువ ద్వేషము, పగ, అసూయ, కక్షలు, పదవి, మతము ఇవన్నీ ఏలుతున్నాయి. ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళేసి యేసుప్రభువుని నమ్ముకోండి మీకు మేలు జరుగుతుందంటే ఎట్లుంటుంది? యేసుప్రభువుని నమ్ముకుంటే మేలు ఎట్లా జరుగుతుంది? మనిషి మారుతాడంటే ఇప్పుడు ఇదేదో సామా చెప్తారు కదా, తాగి చెడే కంటే బాగుపడి ఏదో మేలు చేయండి అని చెప్పేసి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? బైబిల్ గ్రంథాన్ని నమ్ముకున్న తర్వాత మారిన వాళ్ళు ఉన్నారు, కానీ మారిన వాళ్ళు బైబిల్ గ్రంథాన్ని నమ్ముకొని చెడిపోయిన వాడు బాగుపడేవాడు ఉన్నాడు, కానీ బైబిల్ గ్రంథాన్ని నమ్ముకొని చెడిపోయిన వాడు ఎవ్వలేరు. అర్థమైందా? ఆలోచించాలా. బైబిల్ గ్రంథం ఏం మాట్లాడుతుందంటే సూటిగా మనుషుల హృదయాలతో మాట్లాడుతుంది. ఇంతకు ఎలీషా గారు చేసింది కరెక్టేనా? శత్రువులు దొరికినప్పుడు ఏం చేశాడు? భోజనం పెట్టి చంపకోకుండా ప్రేమతో మర్యాదలు చేసి పంపించాడు. తర్వాత వాళ్ళంతా మారిపోయి ఏమైపోయాడు? అందరూ ఇంకా యుద్ధమే చేయకూడదు అనుకున్నాడు. దావీదు మహారాజు కూడా అదే చేశాడు. తర్వాత ఏమైపోయాడు? నీతిమంతుడుగా రాజు చేత అభిషేకం పొందాడు. ఇంతకు మనం ఎన్ని మేలులు చేసినా కానీ శత్రువు మన ఎదట ఇంకా అలాంటి ఆలోచనలు ఉంటే మనకేమనిపిస్తుంది? ప్రశ్న, మీరు శత్రువుని ప్రేమిస్తున్నాడు, కానీ ఆ శత్రువు మిమ్మల్ని ఇంకా ద్వేషిస్తుంటే ఏం జరుగుతుంది అనేది. అమ్మ, నువ్వు శత్రువుని ప్రేమిస్తున్నావు, కానీ శత్రువు నీ విధంగా శత్రువుతోనే పెంచుకుంటున్నాడు. నా శత్రువులు నన్ను చుట్టినను, నరుకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరుకపు పాశములరికట్టినను. వరద వలే భక్తిహీనులు పోలిన వదలక నన్ను ఎడబాయను దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తను మాటుగా చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చును అపవాదికిని, అపజయమిచ్చును అపవాదికిని. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. మరణ పుటూరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. మరణ పుటూరులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమై రాక్షణ శృంగమై. తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదిరెను ధరణి భయంకము చేచే, ఆదిరెను ధరణి భయంకపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా, నువ్వు ప్రేమిస్తనే కానీ నీ శత్రువులు ఇంకా నిన్ను ద్వేషిస్తానే ఉంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన మాత్రమే చెయ్యు. అదే కదా మనం చదివింది మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో. ఏం చదివాము? మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం. శత్రువులకు మనం ఏం చేయాలంటే, వాళ్ళు హింసిస్తారు, వాళ్ళకి ఏంటి కావాల్సింది? మంచి చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఒకవేళ నువ్వు మారిపోయి నువ్వు మంచిగా మారితే వాళ్ళ పప్పులు ఉడుకోవు. ఇప్పుడు ఎవరైనా ఏం వేయకోకుండా నీకు ఒక పని చేయమంటే నువ్వు వింటావా? పోయి బాగా చెప్పినా కానీ మాకు ఏం పని లేదా, మా పని మేము చేసుకుంటామని చెప్పేసి ధైర్యంగా చెప్తావు, నీకు పని తెలుసు కాబట్టి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు, విన్న తర్వాత వారికి ప్రతి కీడు చేస్తాడు అంటున్నాడు. ఇంతకు శత్రువులు ఎవరు అనేది మనం ధ్యానించాలా. ఎవరు మన శత్రువు? భర్తకు ఎవరు శత్రువు ఉంటారంటే ఎవరు ఉండరు, ఇంట్లోనే అంటారు శత్రువులు. భార్య అంటుంది, భార్యకి అది అంటే శత్రువుతో అంటే పగలు పెంచుకున్న శత్రుత కాదు. భర్త అందంగా రెడీ అయితే భార్యకు అసూయ అనమాట, భార్య అందంగా రెడీ అయితే భర్తకు అసూయ. తగ్గించుకోవాలి మనం, క్రైస్తవులం కదా. పిల్లలకు అంతే, ఒకరిని ఎక్కువ చూసుకుంటే ఒకరికి, పిల్లలు కూడా భేదం చూపించకూడదు, పిల్లలలో ప్రేమ చూపించాలి. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ అని చూపించకూడదు మనము. ఇది మనం నేర్పించాల్సింది క్రైస్తవులుగా. చూడండి, ఈ పాట ఎప్పుడో పాత ఆంధ్ర క్రైస్తవులు ఈ పాట పాడుతుంటే దీని అర్థం చూడండి. భక్తిహీనులు మన పైకి వస్తుంటే, వరదల వల్ల వస్తుంటే, ప్రవాహం వచ్చినట్టు వస్తుంటే దేవుడు ఏం చేస్తాడంట? వాళ్ళందరినీ నేను వాళ్ళని శిక్షిస్తాను అంటున్నాడు. మనం ఏం చేయాలంటే ప్రార్థించాలా. ఎట్లా ప్రార్థించాలంటే, మనము చనిపోయే పరిస్థితులలో ఉన్నా కానీ, స్టెఫెను చనిపోయే పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏం చేశాడు? ప్రభువా వీళ్ళని క్షమించు తండ్రి అని చేశాడు. అలాంటి ప్రార్థనను మనం కలిగి ఉండాలి. అంతటి ఓర్పు, అంతటి సహనాన్ని మనం కలిగి ఉండాలి. చూడండి, అదే ఇప్పుడు మనం చదివినది రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 21వ వచనం చూడండి ఈసారి. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. అయ్యా, నీకెవరైనా కీడు చేశారనుకో,
కీడుకు నువ్వు ప్రతి కీడు చేయొద్దు. వాడు తిట్టాడు కదా అని చెప్పేసి మనం తిట్టకూడదు. వాడు దూషించాడు కదా అని చెప్పేసి మనం దూషించకూడదు. వాడు కోప్పడాడు కాబట్టి మనం కోప్పడకూడదు. వాళ్ళకు కీడుకు మనం ఏం చేయాలంటున్నాం అంటే మేలే చేయాలి. మేలు చేసే మనం ఏం చేయాలా? వాళ్ళని జయించాలి. అప్పుడు పరలోకముందున తండ్రి వారికి కీడు చేస్తాడు. కీడు అంటే మారుస్తాడు, అంతే. మనకు ప్రతిఫలం ఇస్తాడని చెప్పి ఇదే మాటలు సామెతల గ్రంథంలో కూడా ఉంటాయి. 25 సామెతలు 25లో 21, 22 వచనంలో ఉంటాయి. శత్రువులను ప్రేమించాలి, ఆకలిగొన్న వారికి అన్నం పెట్టాలి, దప్పిగొన్న వారికి దాహానియాలి. అలాగా మనం చేస్తే వాళ్ళంత పగతో, అసూయతో, కక్షతో, మన పైన ద్వేషంతో రెచ్చిపోయి వాళ్ళ తల మీద ఏమొచ్చినట్టు ఉంటుంది? నిప్పులో కుప్పలుగా వచ్చినట్టు ఉంటుందని దాని అర్థం. ఇంతకు మనము దేవుని వాక్యాలు ఎంతసేపు చెప్తున్నా వాళ్ళకి అర్థం కావు. ఎందుకు అర్థం కావు? వాళ్ళకు ఒక భయం. దేవుని మాటలు మనుషులకు చెప్తుంటే భయం. ఎందుకు తెలుసా? వాళ్ళు వినరు. ఫస్ట్ దేవుని మాటలు చెప్తానంటే వినరు. ఇప్పుడు తాగుబోతే వాళ్ళ దగ్గరికి పోయి తాగకమంటే వాళ్ళు వింటారా? ఎందుకు వినరు? దేవుని నమ్ముకుంటే తాగకూడదని తెలుసు కాబట్టి వాళ్ళు వినరు. ఇప్పుడు దొంగతనం చేయకుండా వింటారా? యేసుప్రభుని నమ్ముకుంటే వింటారా? వాళ్ళ వృత్తి అది. ఎందుకంటే కీర్తనకారు చెప్తాడు 119 కీర్తనలో 38వ వచనం, 119:38 సంకీర్తన. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించును. ఏం చెప్తున్నంటే, అయ్యా దేవుని మాటలు మనుషులలో ఏం పుట్టిస్తుందంట? భయం పుట్టిస్తే ఏమవుతుంది? తప్పు చేయనికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మనకు ఆ భయం ఉందా? దేవుని మాటలు మనలో ఉంటే ఆ భయం ఉంటుంది. ఆ తప్పులు మనం చేయము. ఒకవేళ ఆ తప్పులు మనం చేస్తున్నామంటే దేవుని మాటలు మన హృదయంలో లేవు. దేవుని మాటలు మన హృదయంలో ఉంటే ఏముంటుంది? భయం ఉంటుంది. భయం ఉంటే తప్పులు జరుగుతాయా? జరగవు. అందుకే దావీదు మహారాజు చెప్తున్నాడు సంకీర్తన రాసి, దేవా తండ్రి నీ వాక్యము మనుషుల హృదయాలలో ఏం కలిగిస్తుందంట? భయాన్ని కలిగిస్తుందంట. అందుకే చాలామందికి యేసుప్రభు మాటలు చెప్తే వాళ్ళు ఏమంటారంటే ద్వేషిస్తారు. ఎందుకంటే ఇది మంచి నేర్పిస్తుంది, మంచి రుచించదు కదా అది. ఇంతకు దావీదు మహారాజుకు శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు? దావీదు మహారాజు కంటే శత్రువులు అంటే రాజ్యాంతో పోయి కొట్లాడి వచ్చే శత్రువులు కాదు. మామూలుగా సమాజంలో కూడా శత్రువులు ఉంటారు. ఎవరు ఆ శత్రువులు అంటే ఒకసారి చూడండి. దావీదు మహారాజుకు శత్రువులు 139వ కీర్తన. ఆయనకి ఎలాంటి శత్రువులు ఉన్నారో ఇప్పుడు ఆయన శత్రువులనే వదిలేశాడు కదా. దొరికిన శత్రువునే చంపకుండా వదిలేశాడు. అలాంటి ఆయనకు ఎవరు శత్రువులో చూపిస్తారు? ఇప్పుడు 139వ కీర్తన 21వ వచనం. 21. యెహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా, నీ మీద లేచు వారిని అహసించుకుంటున్నాను కదా, వారి యందు నాకు పూర్ణ ద్వేషం కలదు, వారిని నాకు శత్రువులుగా భావించుకొనుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు మహారాజు? ఈయనకి శత్రువులు ఎవరంటే, అయ్యా దేవా నీకు ఎవరైతే నిన్ను ద్వేషిస్తున్నారో వాళ్ళే నా శత్రువులు, నిన్ను ఎవరైతే నన్ను పూజించలేదో వాళ్ళే నా శత్రువులు, నిన్ను ఎవరైతే ఇష్టంగా చేసుకోలేదో వాళ్ళే నా శత్రువులు అని నేను వాళ్ళని శత్రువులుగా భావిస్తున్నాను అని చెప్తున్నాడు. ఎవరంట శత్రువులు దావీదు మహారాజుకు? దేవునిగా ఎవరైతే చూడలేదో వాళ్ళే నా శత్రువులు అని చెప్తున్నాడు. మనమైతే ఏం చెప్పాలి? ఇదిగో శత్రువులను కూడా ప్రేమించాలి. శత్రువుల కోసము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థనలో జీవం ఉంది. ఖచ్చితంగా ఆ మాటలు నెరవేరుతాయి.